కర్ణాటక డీజీపీ రామచంద్రరావు పేరు చెప్పడానికి మాత్రం అది ఘర్షణ సినిమాలో డీజీపీ రామచంద్రరావు అన్నట్టుగా బాగానే ఉంది, కానీ తను చేసే పనులు ఎట్లా ఎట్లా చూడాలంటారు? యాక్చువల్గా ఇది ఇప్పుడు నా డీజీపీ కానీ అంతకుముందు 8 ఏళ్ల క్రితం ఎక్కడో పని చేసినప్పుడు, అంటే మంచి పదవే, అక్కడ కూడా ఒక ఆఫీసర్ రేంజ్ పదవే, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి ఇప్పుడు బయటకు వచ్చాయి. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు బయటికి వచ్చాయి అంటే అప్పుడు ఇతను కక్షపూరితంగానో లేకపోతే ఎవరు బ్లాక్మెయిలింగో లేకపోతే ఇంకేదో చేసి ఉండొచ్చేమో. ఇప్పుడు ఇతని సస్పెండ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు మాట్లాడుకుంటున్నాం, కానీ ఇతను సమాధానం చెప్పాల్సింది మహిళా కమిషన్కి. అందులో ఒక మోడల్ ఉంది, ఇంక 2-3 అమ్మాయిలు ఉన్నారు, అసభ్యంగా ప్రవర్తించావు నువ్వు, వాళ్ళు ఏమన్నా నీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నావా, లేకపోతే ఇంకేంటి ఏదైనా పారిపోయిన కేసుల్లో ఎవరైనా దొరికితే నువ్వు వాళ్ళని ఏమైనా ఇలా యూజ్ చేసావా, లేకపోతే ఏం వాళ్ళు ఎవరో తెలియదు కదా, నువ్వు ఏం చేసి అట్లా ఇంకెంతమంది ఏం చేసి ఉంటావు నువ్వు. నీకంటూ పోలీస్ అధికారం అనేది ఒకటి ఉంది గట్టిగా, దాన్ని పట్టుకొని నువ్వు ఇలాంటి పనులన్నీ చేసావు. అది ఎప్పుడో 8 years బ్యాక్, ఇట్స్ ఓకే, డన్. ఇప్పటివరకు తెలియలేదు, ఎందుకంటే నీకు బలం అంత ఉంది కాబట్టి తెలియని వల్ల. ఇప్పుడు బయటికి వచ్చింది అంత పాతది అంటే నువ్వు ఇప్పటికీ కూడా వాళ్ళని ఏదన్నా వేధిస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి ఆ టైంలో ఏదైనా ఫుటేజ్ దాచుకుంటే ఏమైనా బయటకు వచ్చిందా, లేదా అప్పటి నుంచి నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా మేనేజ్ చేస్తూ ఉంటే సడన్గా మీకు ఇద్దరికి ఏదైనా తెగి అది బయటకు వచ్చిందా? నోబడీ నోస్ వాట్ ఈజ్ ఫ్యాక్ట్. కానీ ఇతను సమాధానం చెప్పుకోవాల్సింది మహిళా కమిషన్కి, ఖచ్చితంగా మహిళా కమిషన్ చెప్పారు. ఇప్పుడు ఇతను సస్పెండ్ చేయడం ఇట్స్ నాట్ పెద్ద ఇదేం కదా, ఇప్పుడు మంత్రి గారు రావడం చూడడం, ఇతను సస్పెండ్ చేయడం. కనీసం హోంమంత్రి, అక్కడ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తనని కలవడానికి వెళ్తే టైం కూడా ఇవ్వలేదు, తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్తే అది కూడా అవ్వలేదు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అయినా ఒక పోలీస్ మనలాంటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆడపిల్లలకి ఏదైనా సమస్య వచ్చింది అంటే మనం చూసేది పోలీసుల వైపే చూస్తాం. అలాంటి సమస్య వచ్చిందని మేము అక్కడికి వెళ్తే అట్లా చేసిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవాలి? అత్తింట్లోకి వెళ్తే నా మొగుడు నన్ను కొడుతున్నాడండి, నా మొగుడే నన్ను కొడుతున్నాడండి, నా మొగుడు దగ్గరే నాకు రక్షణ లేకపోతే ఇంకెక్కడికి బతుకుతా నేనని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. నా తండ్రి నన్ను వేధిస్తున్నాడండి, తాగొచ్చి నన్ను ఇంకో రకంగా చూస్తున్నాడండి, నా తండ్రి దగ్గరే కన్న తండ్రి దగ్గరే రక్షణ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పెంపుడు తండ్రో, పినతండ్రో, బాబాయో, మామయ్యో, చుట్టాలేదో అన్నారనో, లేదా మా స్కూల్ టీచర్ నన్ను ఏదన్నా అన్నాడనో, మా ఏరియాలో లీడర్ నన్ను ఏదన్నా అన్నాడనో, ఈ మాట బయట చెప్తే చంపేస్తాడేమని భయం వేసిందండి. ఇలాంటివన్నీ ఒక ఆడది చెప్పుకోవాలంటే అయితే ఇంట్లో సాల్వ్ చేసుకునే సమస్య ఉంటే ఇంట్లోనే సాల్వ్ అయిపోతుంది. ఇంట్లో కూడా సాల్వ్ అవ్వకుండా ఇల్లే సమస్య అయితే చావలేక బతకలేక ఏం చేయలేక పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తుంది. అక్కడ వాళ్ళు వీళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుంటే నువ్వు అన్నట్టుగా ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇంకేమీ లేదు, మార్గం లేదు. ఏం దేవుడి దగ్గరికి వెళ్తారా, గుడికి వెళ్ళి పడుకుంటారా, అక్కడ కూడా నీకు రక్షణ ఉంటుందో లేదో తెలుసా? బస్ స్టాండ్కి వెళ్తావా? ఎక్కడికి వెళ్ళలేవమ్మా? రైలుకి ఎట్టన్నా పోతావా? అడవిలోకి వెళ్తావా? నో, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే వచ్చారు. అందులో ఒక మోడల్ ఒక అమ్మాయి ఉంది అని బయటకు వచ్చింది, వాళ్ళ పేర్లు అక్కర్లా, వద్దు, తప్పు. అతను 8 ఏళ్ల క్రితం ఎక్కడ పనిచేశాడో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఊరి పేరు చెప్తే అక్కడున్న యువతులకి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. వేరే ఆ ఊరోళ్ళేనంట, వీళ్ళు కూడా ఉన్నారో లేదో ఆ డీజీపీ ఉన్నప్పుడు అంటారు కదమ్మా. సో ఆ ఊరి పేరు కూడా తీయకూడదు. ఈయనేమో నన్ను మార్ఫింగ్ చేశారండి, నువ్వు డీజీపీవి, నిన్ను మార్ఫింగ్ చేసి ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యేంత వరకు కూడా నీకు తెలీదా? చెప్పు, ఎంతసేపు ఫోరెన్సిక్ పంపుకోలేవా? నీకున్న స్టేటస్కి, నీకున్న స్టేజ్కి ఫోరెన్సిక్ ఎంతసేపు? నువ్వు అడిగితే ఇట్లా ఇస్తారు కదా రిపోర్ట్. ఇంకా ఆడియో లీక్ ఒకటి లీక్ అయింది, మీరు వినే ఉంటారు. వద్దు, ఇక అవన్నీ మాట్లాడొద్దులే. ఏంటి అంటే ఇక్కడ అది కూడా అంటే ఇక్కడ మనము డీజీపీ స్థాయిలో ఉన్న ఒక అధికారినే కాకుండా ఇటు సైడ్ ఉన్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇలాంటి వాళ్ళ వల్లనే కదా సమాజం ఒక ఇదిలా అయిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కష్టం వచ్చింది, నిజంగా కష్టం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆడవాళ్ళు చేయబట్టి అసలు నిజంగా కష్టం వచ్చిన ఆడపిల్లలు ఇంకా పోలీస్ స్టేషన్లకు వెళ్ళరు.
ఎందుకు వెళ్తారు చెప్పు? అక్కడికి వెళ్తే మాకేం కాదేమో అనుకుంటారు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సరే ఎవరో ఏదో ఒక రకంగా చూస్తారేమో అని అనుకుంటారు. ఉండదు. ఇట్లాంటి వీడియోలు బయటికి రావడం వల్ల ఇది ఒక నష్టమ్మా. నిజంగా సమస్య ఉండి అందరు ఇలా ఉండరు కదా, ప్రతి పోలీస్ ఇలా ఉండడు. మంచి వాళ్ళు ఉంటారు, అండగా నిలబడే వాళ్ళు ఉంటారు, నిన్ను లాస్ట్ వరకు నిన్ను కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చూసి ఇట్లా న్యూస్లు చూసి చాలామంది డిప్రెషన్లోకి ఇంకా మాకు న్యాయం జరగదులే అని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం మానేస్తారు. సో అందుకే ఇట్లాంటి వైరల్ చేయొద్దనేది నా ఫీలింగ్. దొరికితే దొరికాడు, వాడికి పడాల్సిన శిక్ష వాడికి వేసేసి ఆ కేసుని కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ వరకే ఎండ్ చేస్తే సరిపోతుంది. మీడియాకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి న్యూస్లు మిగతా వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. ఏ న్యూస్ మీడియాకి ఇవ్వాలో ఏ న్యూస్ మీడియాకి ఇవ్వకూడదో వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ప్రతిదీ లీక్ చేయకూడదు. దానివల్ల సమాజానికి నష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి అదేంటిది డ్రగ్స్ ఇస్తున్నారు అనే వార్తలు ఉంటే అది చూసిన వేరే చిన్నపిల్లలు కూడా ఏంటిదా ఇది మన స్కూల్ దగ్గర ఎప్పుడు అమ్మలేదే వాడు అనుకుంటాడు కదా ఏదో తినాలని తాగాలనో. ఇట్లాంటి కేసులని మాదక ద్రవ్యాల గురించి కానీ ఇట్లా పోలీసుల మీద ఎప్పుడన్నా ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కానీ అలాంటివి బయటికి రానప్పుడు వీళ్ళు చేసే ఈ ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో ఈ తప్పుడు పనులు మరి తెలియవు కదా ప్రజలకు తెలియాల్సిన సమస్యలు కాదంటున్నాయి ఇవి. అవసరం లేదు. ప్రభుత్వానికి తెలిస్తే మరి వాళ్ళ చేతి వాటని చూపించి మళ్ళీ అదే ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయరు. కోర్టుకు తీసుకెళ్ళండి. కోర్టుకు తీసుకెళ్తే వాళ్ళకి ఏదో శిక్ష వేస్తారు కదా, ఆ శిక్ష వేయించి లోపల తోసేయండి, చాలు, ఇనఫ్. ఎవడన్నా ఏదైనా నేరంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారంటే పలానా ఏదో చేశారంట, అంతవరకే తెలియాలి. కానీ అదే పనిగా న్యూస్లు వేస్తూ ఉంటే చూడు ఇప్పుడు దీనివల్ల నష్టమే కానీ లాభం ఎక్కడ ఉంది? మాదక ద్రవ్యాల గురించి కూడా అదే పనిగా వాళ్ళు దొరికారు వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటారు? అది అసలు ఏముంటుంది రా దాంట్లో? డిస్కషన్లు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మందు తాగే పిల్లలు, రహస్యంగా సిగరెట్లు తాగే పిల్లలు, ఇది కూడా రహస్యంగా చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు వస్తుందిగా. అదేంటో ఏడ దొరుకుద్దో అని వెతకడం వద్దు. అందుకే ఇట్లాంటివి జనాల్లోకి తీసుకెళ్ళడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. ఎక్కడ లాభం లేదు మా. ఎక్కడ ఉంది చెప్పు లాభం? ఇప్పుడు తెలిసావు జనాలకు. ఇప్పుడు నువ్వు తెలుసు, నేను తెలుసుకున్నా. ఇప్పుడు ఇందాక నువ్వే నన్ను క్వశ్చన్ వేసావు, మేమేమి పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తామండి అని. అంతే కదా, నీలాగే ప్రతి ఆడది అలాగే అనుకుంటుంది. ఎందుకు వెళ్తారు పోలీసులు? ఆడదే కాదు, మహామహులు కూడా డీజీపీ లాంటి వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటారు, మనకేం న్యాయం జరుగుద్దిలే, వెళ్ళరు ఎవరు. అందుకని చెప్పేసి దీనివల్ల నష్టమే ఉంది. ఈ వైరల్ చేయడం, ప్రతి వార్త మీడియాలో వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.